యువతకి స్ఫూర్తినిస్తూ భవిష్యత్తు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఆశా జ్యోతి నిర్వీర్యమవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడిన మా ధీరోదాత్తుడు. రాష్ట్రం అంతా కూడా రాక్షస పాలన జరిగే టైంలో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, బెదిరింపులు, ఆస్తులను కొల్లగొట్టడం, ప్రాణ నష్టాలు జరగటం, రౌడీయిజం అన్నీ పెళ్లి బిక్కి ప్రజలు అలమటిస్తున్న రోడ్లలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పుట్టుకొచ్చిన ఒక ధీరోదాత్తుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈ దేశానికి స్వతంత్రం కోసం గాంధీ గారు ఎలా నడుం బిగించి అహింసావాదంలో దేశానికి స్వతంత్రం తెచ్చి ఎలా మహోత్తముడయ్యాడో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టేదానికి నాంది పలికి ఈరోజు రామరాజ్యాన్ని రావడానికి కారకుడైనటువంటి నారా లోకేష్ బాబు కూడా మహాత్ముడయ్యాడు. ఆ మహాత్ముడు చేసినటువంటి కార్యక్రమం 2023 జనవరి 27వ తేదీన కుప్పంలో తొలి అడుగుతో ప్రారంభమైనటువంటి తన యువగల పాదయాత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా తిరిగి ప్రజల్ని చైతన్యపరిచి 18 సంవత్సరాల వయసు నిండిన వారి దగ్గర నుంచి వృద్ధ ముసలి వరకు కూడా చైతన్యాన్ని తెచ్చి నాటి ప్రభుత్వం మీద అహింసా మాదంలో పోరాటం చేసి రామరాజ్యానికి కారకుడైనటువంటి లోకేష్ బాబు గారు ఈ రోజుకి 3 సంవత్సరాల తన యువగళం ప్రారంభించిన రోజు కాబట్టి ముఖ్యంగా మా కావలి నియోజకవర్గంలో ఆయన సంచరించిన వేళ కావలిలో 2000 కిలోమీటర్ల మైల్ స్టోన్ని ఆయన ఇక్కడ కావలిలో కొత్తపల్లి గ్రామంలో వేసి మా కావలి నియోజకవర్గానికి ఆదర్శవంతుడయ్యాడు, ఆరాధ్యుడయ్యాడు, కావలి నియోజకవర్గ గెలుపుకి కారకుడయ్యాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు అందరం కూడా ఈ రోజున 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున ఈ కార్యక్రమం పాదయాత్ర చేయాలి. తెలుగుదేశానికి ఆవిర్భావకుడు ఎన్టీ రామారావు అయితే ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనూ తెలుగుదేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో భవిష్యత్తు నాయకుడైనటువంటి నారా లోకేష్ గారి స్తూపం ఏర్పాటు చేసిన దాకా ఎన్టీఆర్ విగ్రహం మొదలుకొని ఇక్కడ వరకు కూడా సుమారు 12 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆయన యొక్క యువగలానికి మేమందరం కూడా స్ఫూర్తికి దాయకులయ్యాం. మీరు చేసినటువంటి సంకల్ప బలం ఈరోజు ఈ రాష్ట్రానికి బలమైంది. మీ సంకల్ప బలంతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తులో మీ భావాలు, మీ ఆశయాలు, మీ ఆలోచనలకు అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటాం.